మేషరాశి యందు అశ్విని నక్షత్రము 4 పాదములు, భరణీ నక్షత్రము 4 పాదములు, కృత్తికా నక్షత్రము మొదటి పాదము ఉన్నాయి. ఈ రాశి వారికి ఆదాయము 2 గాను, వ్యయము 14 గాను, రాజపూజ్యము 5 గాను, అవమానము 7 గాను కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరము రవి, కుజుడు, గురుడు విశేషమైనటువంటి సత్ఫలితాలని, శనేశ్వరుడి యొక్క రాక మీనరాశిలోకి రావడం వలన ఏలినాటి శనేశ్వర స్వామి వారి యొక్క గమనము ప్రథమ అంకము ప్రారంభము అవుతున్నది. ఈ రాశి వారికి ఈ సంవత్సరము అన్ని విధాలుగా పూర్వ సంవత్సరం కంటే కూడా అధికమైనటువంటి మంచి ఫలితాలు కలిగి ఉంటారు. గురుడి యొక్క సంచారాన్ని అనుసరించి చిన్నపాటి లోటుపాట్లు ఉన్నప్పటికీ ఆ లోటుపాట్లు అధిగమించి మీ రంగాలలో మీరు మీ ప్రాముఖ్యతను చాటుకోగలుగుతారు. మీరు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవి లాభాన్ని చేకూర్చే దిశగా మళ్ళీ మీకు చేతికి తిరిగి వస్తాయి. చాలా కాలం నుంచి చేస్తున్న ప్రయత్నాలు, ఒక స్థిరాస్తి అమ్మకం కోసం చేసే ప్రయత్నాలు సత్ఫలితం ఇచ్చి మిమ్మల్ని చక్కగా ముందుకు నడిపిస్తాయి. మీ శక్తి సామర్థ్యాలు, మీ నిర్ణయం యొక్క ఆ సత్ఫలితాలు, మీ నిర్ణయం యొక్క సాధికారత సమాజము గుర్తించేందుకు అవకాశం ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో చర్చించి మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మీకు బహుళ ప్రయోజనాన్ని కలిగించి మీ కుటుంబ జీవితంలో ఒక అన్యోన్యతని, ఒక ఆనందాన్ని చేకూరుస్తాయి. భూ సంబంధ వ్యాపారాలు, లోహ సంబంధ వ్యాపారాలు చాలా లాభదాయకంగా ముందుకు సాగుతాయి. ఇన్నాళ్ళ నుంచి పెట్టినటువంటి పెట్టుబడి కాస్త ఫలితాలు సరిగ్గా ఇవ్వనటువంటి ఆ పరిస్థితుల్ని అధిగమించి విశేషమైనటువంటి ఉత్తమ ఫలితాల వైపు మీరు అడుగులు వేస్తారు. భూ, గృహ, వాహన యోగాలు తప్పనిసరిగా మీకు లభిస్తాయి. ఉద్యోగులకి చాలా యోగ్యవంతమైనటువంటి మంచి సమయం. ప్రమోషన్లు, మీరు కోరుకున్నటువంటి బదిలీలతోటి మీరు కుటుంబ జీవనాన్ని సంతోషంగా జీవించగలుగుతారు. పెద్దవారికి పిల్లల మూలకంగా అత్యున్నతమైనటువంటి అతి ఉత్తమమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ రంగాలలో ఉండి సలహాదారు స్థితిలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు చాలా విశేషమైనటువంటి గుర్తింపుని పొందుతారు. రాజకీయ నాయకులు తప్పనిసరిగా పదవిని పొందుతారు. కళారంగాల వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి సమయం. ఈ సంవత్సరం కొద్దిపాటి ఒడిదుడుకులున్నా అన్నిటినీ మీరు అధిగమించగలుగుతారు. చక్కటి అవకాశాలతోటి ఆదాయ మార్గాల్ని వెతుక్కుంటారు. వ్యాపారస్తులకి చాలా అనుకూలమైనటువంటి సమయంగా కనబడుతోంది. కొత్త వ్యాపారాలు పూర్వార్ధంలో కంటే ఉత్తరార్ధంలో మేలైనటువంటి ఫలితాలను ఇస్తాయి. గ్యారంటీ సంతకాలు పెట్టడానికి కొంచెం దూరంగా ఉండండి. దగ్గరికి తీసుకునేటప్పుడు వ్యక్తిని 10 సార్లు విచారించి భాగస్వామిగా పెట్టుకోండి. అందరినీ నమ్మకండి. ఆరోగ్యం విషయంలో తగినంత జాగ్రత్త చాలా అవసరం. చిన్నపాటి సమస్యలు ఎంతకాలం మిమ్మల్ని వేధిస్తున్నవి ఇప్పుడు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రమాదము కాకపోయినా జాగ్రత్తగా ఉండాలి. రైతులకి చక్కటి దిగుబడితోటి ఆదాయ మార్గం పెంచుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. క్రీడాకారులకి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అన్ని విధాల యోగ్యమైనటువంటి ఒక సంవత్సరముగా, చేపట్టినదల్లా బంగారంగా మార్చుకునేటువంటి అదృష్ట సమయముగా మనం స్పష్టంగా ఈ సంవత్సరాన్ని మేషరాశి వారికి చెప్పవచ్చు. ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీలకి మనశ్శాంతి, ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అలా అని అదేదో పరిపూర్తిగా అదేదో వ్యతిరేకత అని కాదు. అక్కడ ఎక్కువ ఆలోచనలు చేయడం అనేటువంటిది, తర్వాత కుటుంబ విషయంలో ఎక్కువగా ఆలోచన చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మీరు ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేకుండానే మీ భర్త, పిల్లలు విశేషమైనటువంటి గుర్తింపుతోటి సమాజంలో మీకు మంచి పేరు ప్రఖ్యాతులను తీసుకొచ్చే అవకాశం కనబడుతుంది. స్త్రీలకి విశేషమైనటువంటి ఆభరణాల కొనుగోలు సూచిక, వారి పేరు మీద చక్కటి స్థిరాస్తి లాభము, అంతేకాక మీ కుటుంబం అంతా కలిసి చక్కటి తీర్థయాత్ర, పుణ్యక్షేత్ర దర్శనంతో ఈ సంవత్సరము మీరు పెట్టేటువంటి ప్రతి ఖర్చు కూడా మీ కుటుంబ వృద్ధికి తోడ్పడేటువంటి పుణ్య వ్యయముగానే కనబడుతుంది.
స్థూలంగా ఈ రాశి వారికి ఈ సంవత్సరము చాలా విశేషమైనటువంటి సానుకూల అంశాలు అధికంగా కనబడుతున్నాయి. ఈ రాశివారు ప్రతి నెలలో ఒక శనివారం నాడు శనేశ్వరుడికి తైలాభిషేకం చేయించటం, పూర్వార్ధంలో ఒకసారి, ఉత్తరార్ధంలో ఒకసారి మన్యు పాశుపత అభిషేకము కానీ, మన్యు పాశుపత హోమము కానీ మీ స్వగృహంలో చేయించుకోవడం, నెలలో ఒక శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించుకోవడము చాలా చాలా ముఖ్యమైనటువంటి పరిహారం. ఈ పరిహారాలను ఆచరించి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ